Hello everyone. ఈరోజు వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రమ్ తెలంగాణ మూమెంట్ దట్ ఈస్ 1969 మూమెంట్ అనమాట. ఓకే, సో 1969 మూమెంట్ ఏదైతే ఉందో అది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఒక మేజర్ మూమెంట్గా మనం చూసుకోవచ్చు ఈ మూమెంట్ని. సో వీడియో కొంచెం లెంత్గానే ఉంటుంది. సో ప్లీజ్ ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టుకొని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ తెలంగాణ మూమెంట్లో భాగంగా చాలా ప్రీవియస్ వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకే, ఒకసారి వెళ్ళి అవి కూడా చూడడానికి ట్రై చేయండి. చాలా హెల్ప్ఫుల్ కంటెంట్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా లేట్ చేయకుండా క్లాస్ స్టార్ట్ చేద్దాము. సో ఈరోజు టాపిక్ ఏదైతే చెప్పుకున్నామో మనము 1969 మూమెంట్. ఈ 1969 మూమెంట్లో భాగంగా సో మన తెలంగాణ రీజియన్లో పీపుల్ ఎవరైతే ఉన్నారో సో దే ఫేస్డ్ మెనీ ప్రాబ్లమ్స్ అనమాట. సో ఫస్ట్ నుంచి తెలంగాణ వాంటెడ్ టు బీ ఏ సపరేట్ స్టేట్, అవునా కదా? సో 1950స్లోనే కాకుండా ఇట్ వాంటెడ్ టు బీ యాజ్ ఎ సపరేట్ స్టేట్. సో తర్వాత ఇప్పుడు 1948లో మనకి పోలీస్ యాక్షన్లో భాగంగా మనకి ఏంటంటే హైదరాబాద్ స్టేట్ వాజ్ మర్జ్ టు యూనియన్ ఆఫ్ ఇండియాలో మర్జ్ అయిపోయింది. మళ్ళీ తర్వాత చూసుకుంటే తర్వాత అయినా అట్లీస్ట్ ఇట్ వాంటెడ్ టు బి యాజ్ అ సపరేట్ స్టేట్ అని చూసుకుంటే లింగ్విస్టిక్ బయాస్ మీద ఏదైతే లాంగ్వేజ్ బయాస్ మీద సో ఆంధ్ర అండ్ తెలంగాణ టుగెదర్ మనకి ఆంధ్రప్రదేశ్ అనేది ఫామ్ అవ్వడం అనేది జరిగిందనమాట ఆన్ 1st November 1956, అవునా కదా? సో అయితే ఎప్పుడైతే మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనేది ఫామ్ అయిందో మన తెలంగాణ యొక్క డెవలప్మెంట్ ఇంకా తెలంగాణ యొక్క ప్రొటెక్షన్ కోసము కొన్ని పాయింట్స్ని గవర్నమెంట్ ఇష్యూ చేయడం అనేది జరిగిందనమాట. ఓకే, సో ఆంధ్ర అండ్ తెలంగాణ టుగెదర్ ఏంటంటే జెంటిల్ మ్యాన్ అగ్రిమెంట్ని సైన్ చేయడం అనేది జరుగుతుందనమాట. అదే పెద్ద మనుషుల ఒప్పందం అని అంటాము. అది ఎప్పుడు జరుగుతుందంటే మనకి 20th February 1956లో జరుగుతుంది. దాంట్లో ఒక 14 పాయింట్స్ ఇంక్లూడ్ చేస్తారనమాట రిగార్డింగ్ తెలంగాణ. ఓకే, తెలంగాణ డెవలప్మెంట్ కోసము ఈదర్ ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, ఓకే, ఒక రీజనల్ కమిటీ విషయంలో కావచ్చు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో కావచ్చు, ఎంప్లాయ్మెంట్ విషయంలో కావచ్చు. సో తెలంగాణకి ఎలాంటి లోటు జరగకుండా ఉండడానికి అని చెప్పేసి పెద్ద మనుషుల ఒప్పందంలో భాగంగా ఒక 14 పాయింట్స్ని ఇంక్లూడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట ఫర్ ద కేస్ ఆఫ్ తెలంగాణ. ఓకే, సో ఇది అలా ఉండగా సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే సో ఏవైతే ఈ పెద్ద మనుషుల ఒప్పందంలో భాగంగా ఏవైతే 14 పాయింట్స్ ఇష్యూ చేశారో ఆ 14 పాయింట్స్ని ఏంటంటే యాజ్ అ నోట్స్ ఆన్ సేఫ్ గార్డ్గా రిలీజ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. టు సేఫ్ గార్డ్ అండ్ ప్రొటెక్ట్ ద తెలంగాణ స్టేట్లో పీపుల్ కావచ్చు, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ విషయంలో కావచ్చు, ముల్కీ రూల్లో కావచ్చు, లొకాలిటీ రూల్లో కావచ్చు, ఏదైనా కావచ్చు. సో దానికి సంబంధించిన ఏవైతే 10 పాయింట్స్ ఉన్నాయో ఫర్ తెలంగాణ యొక్క ఇంప్రూవ్మెంట్ కోసం ఆర్ డెవలప్మెంట్ కోసము సో నోట్స్ ఆన్ సేఫ్ గార్డ్స్ పేరు మీద ఇట్ వాస్ రిలీజ్డ్ అనమాట. ఓకే, నోట్స్ ఆన్ సేఫ్ గార్డ్. సో ఏదైతే ఈ నోట్స్ ఆన్ సేఫ్ గార్డ్లో ఏవైతే మనకి 10 పాయింట్స్ ఇంక్లూడ్ చేశారో ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ అవి ఏంటంటే కంప్లీట్గా నెగోషియేట్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకే, అవి ఏవైతే ఈ సేఫ్ గార్డ్స్ ఇంక్లూడ్ చేశారో అవి కంప్లీట్గా నెగ్లెక్ట్ చేయడం అనేది జరిగిందనమాట. అదే ఏ విషయంలో చూసుకుంటే సో దాంట్లో వన్ ఆఫ్ ద పాయింట్లో ఏంటంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు ఒక సీఎం మనము ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకుంటే డిప్యూటీ సీఎం వచ్చేసి మనకి తెలంగాణ నుంచి తీసుకోవాలన్నమాట. అదే ఎప్పుడైతే ఫస్ట్ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నీలం సంజీవరెడ్డి ఉన్నారో తను ఏం చేశాడంటే హీ డిడ్ నాట్ అపాయింట్ ఎనీ వన్ యాజ్ అ డిప్యూటీ సీఎం. ఓకే, తను పదవిలో ఉన్నంత కాలము డిప్యూటీ సీఎం పోస్ట్ అనేది అలానే వ్యాకెంట్గానే ఉండేది, ఖాళీగానే ఉండేది. బట్ హీ డిడ్ నాట్ అపాయింట్ ఎనీ వన్ ఫ్రమ్ తెలంగాణ రీజియన్ అనమాట. సో అలా నెగ్లెక్ట్ చేయడము. అండ్ తెలంగాణ రీజనల్ కమిటీ ఏదైతే ఇప్పుడు మనము తెలంగాణ వన్ ఆఫ్ ద రీజియన్గా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్లో భాగంగా తెలంగాణ ఒక రీజియన్గా తీసుకుంటే సో మన తెలంగాణలో సంబంధించిన ఏదైనా రీజియన్లో ఏవైనా ఇష్యూస్ వస్తే దట్ షుడ్ బి రిఫర్ టు ద తెలంగాణ రీజనల్ కమిటీ, అవునా కదా? సో దట్ వాజ్ మెన్షన్డ్ ఇన్ నోట్స్ ఆన్ సేఫ్ గార్డ్. బట్ ఏంటంటే ఎప్పుడైతే ఈ నీలం సంజీవ్ రెడ్డి ఎవరైతే ఫస్ట్ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నారో తను ఏంటంటే ఈ తెలంగాణ రీజనల్ కమిటీని అపాయింట్ చేయలేదన్నమాట. సో తర్వాత ఏదైతే ప్రెసిడెంట్ యొక్క ఉత్తర్వుల మేరకు మనకి తెలంగాణ రీజనల్ కమిటీ అనేది ఫామ్ అవ్వడం అనేది జరిగిందనమాట ఇన్ 1958 ఇయర్. చూసుకోండి, తెలంగాణ రీజనల్ కమిటీ యొక్క ఫార్మేషన్ ఇయర్ వచ్చేసి మనకి 1958. సో ఈ తెలంగాణ రీజనల్ కమిటీ యొక్క ఫస్ట్ ప్రెసిడెంట్ చూసుకుంటే మనకి అచ్యుతరెడ్డి అనమాట. ఓకే, బేసిక్గా మనకి తెలంగాణ రీజనల్ కమిటీలో భాగంగా చూసుకుంటే మనకి ఇక్కడ 4 చైర్మన్స్ ఉంటారనమాట. అచ్యుతరెడ్డి,
హయగ్రీవచారి చొక్కారావు అండ్ కోదాటి రాజమల్లు. ఓకే, సో తర్వాత ఏదైతే మనకి ఎన్టీఆర్ గవర్నమెంట్ ఫామ్ అవుతుందో అప్పుడు ఏంటంటే ఈ తెలంగాణ రీజనల్ కమిటీని కంప్లీట్గా యూనో ఎన్టీఆర్ గవర్నమెంట్ కాలంలో ఏంటంటే దీన్ని తెలంగాణ రీజనల్ కమిటీని రద్దు చేయడం అనేది జరుగుతుందన్నమాట. అదే ఎంప్లాయ్మెంట్ విషయంలో చూసుకుంటే ఓకే, ఎంప్లాయ్మెంట్ విషయంలో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద ఇప్పుడు ఎంప్లాయ్మెంట్లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వచ్చేసి మనకి నాన్ లోకలే ఉండేవాళ్ళు అనమాట. ఎవరైతే మన తెలంగాణ పీపుల్ యొక్క వాళ్ళ యొక్క లాంగ్వేజ్ని చాలా అంటే హీనియస్గా ట్రీట్ చేయడం అనమాట. వీళ్ళు చాలా లేజీ ఇంకా అన్సివిలైజ్డ్ పీపుల్గా ట్రీట్ చేయడం అనమాట. ఓకే, వాళ్ళు ఎవరైతే అంటే తెలంగాణ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఆంధ్ర పీపుల్ చేతుల్లో హర్ట్ అవ్వడం అనమాట. చాలా వాళ్ళు హర్ట్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. అండ్ మెజారిటీ ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్ విషయంలో చూసుకుంటే మనకి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆంధ్ర వాళ్ళే ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళు ఏంటంటే ఏవైతే మనకి లోకల్ పోస్టులు ఏవైతే ఉంటాయో వాటిని కూడా నాన్ లోకల్ కింద చేసేసి కంప్లీట్గా ఆంధ్ర పీపుల్ని నాన్ లోకల్ పీపుల్నే రిక్రూట్ చేసుకునే వాళ్ళు అనమాట. ఓకే, ఇరిగేషన్ ప్రాజెక్ట్లో భాగంగా చూసుకుంటే ఏంటంటే మనకి ఆంధ్ర రాష్ట్రంలో ఏవైతే ఇప్పుడు ఇరిగేషన్లో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో ఏంటంటే వాళ్ళు కంప్లీట్గా కాలువల మీద డిపెండ్ అయ్యే వాళ్ళు అనమాట. అదే మన తెలంగాణ రీజియన్లో చూసుకుంటే ఏంటంటే మనము చెరువులు బావుల మీద డిపెండ్ అయ్యి ఉండాల్సి వచ్చేదన్నమాట. మనకి నిజాం ప్రభుత్వంలో చేపట్టిన ప్రాజెక్ట్స్ తప్ప ఎలాంటి కొత్త ప్రాజెక్ట్స్ కూడా ఏవీ అలోకేట్ చేసేవాళ్ళు కాదనమాట. అదే ఇరిగేషన్ పరంగా చూసుకుంటే మనకి ఏదైతే మనము అడ్మినిస్ట్రేషన్లో భాగంగా ఏవైతే తెలంగాణ నిధులు ఉంటాయో సో అవి ఖర్చు పోగా మిగిలిన సర్ప్లస్ ఫండ్స్ ఏదైతే ఉన్నాయో దట్ షుడ్ బి యూస్డ్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ. ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ యొక్క స్టేట్ బడ్జెట్లో కొంచెం అమౌంట్ ఉందని చెప్పామనుకోండి. సో అమౌంట్ ఏంటంటే అడ్మినిస్ట్రేషన్లో భాగంగా కొంత అమౌంట్ అలోకేట్ చేశాక ఏదైతే అమౌంట్ మిగులుతుందో అదేంటంటే మన తెలంగాణ డెవలప్మెంట్ కోసం వాడాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే అది తెలంగాణకి వాళ్ళకి వాడడంతో కాకుండా ఆంధ్ర పీపులే ఆ నిధులని యూజ్ చేసుకోవడం అనేది జరిగిందనమాట. మన తెలంగాణ రీజియన్లో ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ సేల్ చేయాలనుకుందాం, అగ్రికల్చర్ ల్యాండ్ కానీ ఏదైనా ల్యాండ్ సేల్ చేయాలనుకుంటే సో ఆ డెసిషన్ తీసుకునే అథారిటీ ఎవరికి ఉంటుంది? మనకి తెలంగాణ రీజనల్ కమిటీకి. సో వితౌట్ దట్ ఏ అగ్రికల్చర్ ల్యాండ్ కానీ ఏ సేల్స్ కానీ చేయకూడడానికి వీలు లేదనమాట. కానీ ఇక్కడ ఆ తెలంగాణ రీజనల్ కమిటీ యొక్క అనుమతి లేనిదే చాలా ల్యాక్స్ ఆఫ్ మన తెలంగాణ ల్యాండ్ అనేది ఎవరైతే మనకి ఆంధ్ర పీపుల్ వలస వచ్చారో వాళ్ళు సేల్ చేసుకొని మన ల్యాండ్ని కబ్జా చేయడం అనేది జరిగిందనమాట. ఇలా ఏవైతే వయలేషన్స్ ఏవైతే కంటిన్యూస్గా రికరెంట్గా మనకి ఏవైతే వయలేషన్స్ జరుగుతున్నాయో మన తెలంగాణ పీపుల్ మీద ఏదైతే ఎంప్లాయ్మెంట్ విషయంలో కావచ్చు, ఏదైతే ఇప్పుడు వాళ్ళు చెప్పిన ఇది నోట్స్ ఆన్ సేఫ్ గార్డ్స్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ తెలంగాణ కావచ్చు, ఇలా కంప్లీట్గా ఏంటంటే తెలంగాణ రీజియన్ అన్ని వైపులా నెగోషియేషన్స్ ఫేస్ చేయాల్సి వచ్చేదన్నమాట. ఓకే, దీంట్లో భాగంగానే మనకి ఏదైతే కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగిందనమాట. ఏవైతే మన తెలంగాణ మిగులు నిధులు ఉన్నాయో దాంట్లో భాగంగా మనకి ఏంటంటే ఆ నిధులతోనే మనము కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగిందనమాట ఈ 1960స్లో. సో అప్పుడు ఏంటంటే ఆబ్వియస్గా మన తెలంగాణ వాళ్ళు దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది కాబట్టి దాంట్లో మెజారిటీ ఆఫ్ పీపుల్ మన తెలంగాణ నుంచే రిక్రూట్ చేసుకోవాలి. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే 1916లో ఎట్ ద ఫార్మేషన్ ఆఫ్ ఏదైతే అది ఎస్టాబ్లిష్ చేశారో అప్పుడే మనకి అమౌంగ్ 1400 ఎంప్లాయీస్లో చూసుకుంటే 200 మాత్రమే తెలంగాణ నుంచి ఉండేవాళ్ళు అనమాట. అదే ఆఫ్టర్ 8 years 1968లో మనకి ఏదైతే గవర్నమెంట్ సో ఇప్పుడు నేను చెప్పాను కదా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ బి వచ్చేసి మనకి నాన్ ముల్కిల్స్ ఎవరైతే ఆంధ్ర ఉన్నారో వాళ్ళే మెజారిటీగా ఉండేవాళ్ళనమాట. సో ఏపీ గవర్నమెంట్ అనేది ఒక ఆర్డర్ పాస్ చేస్తుందన్నమాట రిగార్డింగ్ దిస్ నాన్ ముల్కీ ఇష్యూ. ఇక్కడ కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్లో నేను చెప్పాను కదా సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వచ్చేసి మనకి నాన్ ముల్కీస్ ఉన్నారని చెప్పేసి అప్పుడు గవర్నమెంట్ ఒక ఆర్డర్ పాస్ చేయడం అనేది చెప్తుందన్నమాట. ఎవరైతే ఈ నాన్ ముల్కిల్స్ ఉన్నారో వాళ్ళని రిమూవ్ చేయమని చెప్పేసి. సో దాట్ వాళ్ళు ఏంటంటే ఆన్ 3rd January 1969 రోజు దే అప్రోచ్ హైకోర్ట్ అనమాట. వాళ్ళు ఏంటంటే హైకోర్ట్కి అప్రోచ్ చేయడం అనేది జరిగిందనమాట. ఎవరైతే ఈ నాన్ ముల్కీ పీపుల్ ఉన్నారో
వాళ్ళు ఏంటంటే హైకోర్ట్‌ని అప్రోచ్ అవ్వడం అనేది జరిగిందనమాట. సో, అప్పుడేంటంటే జస్టిస్ ఎవరైతే ఉన్నారో మనకి న్యాయవాది తను జడ్జ్ కుప్పుస్వామి ఎవరైతే ఉన్నారో తనేంటంటే ఈ ఈ కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ ఏదైతే ఉందో దట్ వాజ్ అన్ ఆటోనమస్ బాడీ, ఏదైతే సెల్ఫ్ ఇండిపెండెంట్ బాడీ, ఇట్ వోంట్ కమ్ అండర్ గవర్నమెంట్ జ్యూరిడిక్షన్ అనేసి చెప్పడం అనేది జరుగుతుందనమాట. విచ్ ఇస్ యాజ్ అ సపోర్టివ్ టు నాన్ ముల్కీస్ అనమాట. ఓకే, సో ఈ పేరు అనేది ఇంపార్టెంట్ అండ్ డేట్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ. సో ఈ కుప్పుస్వామి ఎవరైతే ఉన్నారో తను ఏమని చెప్పడం అనేది జరుగుతుంది, ఏదైతే మీరు ఇష్యూ మనకు కొత్తగూడెం ప్రొటెస్ట్లో భాగంగా మా దగ్గరకు అప్రోచ్ అయ్యారు కదా, సో అది ఆటోనమస్ బాడీ అనమాట. సో ఇది గవర్నమెంట్ యొక్క ఆర్డర్స్ దీనికి చెల్లవని చెప్పేసి చెప్పడం అనేది జరుగుతుందనమాట యాజ్ ఎ సపోర్టివ్ టు ద నాన్ ముల్కీస్. దీంట్లో భాగంగానే ఏంటంటే మనకి 1969లో ఏంటంటే పెద్ద ఎత్తున ఒక మూమెంట్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి తెలంగాణ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనుకోవడం జరిగిందనమాట. సో ఆన్ 5th January, సో ఈ ఏదైతే జడ్జిమెంట్ వచ్చిందో దాని 2 days తర్వాత ఆన్ 5th January 1969 వాళ్ళకు అల్టిమేట్ పాస్ చేయడం అనేది జరుగుతుందనమాట. ఆన్ 10th January 1969 1969లో ఎవరైతే ఈ నాన్ ముల్కీస్ ఉన్నారో ఈ థర్మల్ పవర్ స్టేషన్లో, సో వాళ్ళని తొలగించాలని చెప్పేసి ఒక అల్టిమేట్ పాస్ చేయడం అనేది జరుగుతుందనమాట ఫ్రమ్ తెలంగాణ లోకల్ పీపుల్ నుంచి. ఓకే, సో దీంట్లో భాగంగానే విత్ ద సపోర్ట్ ఆఫ్ ఎవరంటే మనకు కోలిశెట్టి రామదాసు వాళ్ళ సుధాకర్ రాజు వాళ్ళ యొక్క సపోర్ట్ తోటి సెకండ్ ఇయర్ బిఏ స్టూడెంట్ రవీంద్రనాథ్ ఎవరైతే ఉన్నారో హీ స్టార్టెడ్ హంగర్ స్ట్రైక్ అనమాట. ఆన్ 8th January 1969లో ఆన్ ద డే ఆఫ్ 8th January 1969 రోజు రవీంద్రనాథ్ ఎవరైతే ఉన్నారో సెకండ్ ఇయర్ బిఏ స్టూడెంట్, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా ఎగ్జామ్స్లో అడగడం అనేది జరిగిందనమాట, చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 8th January వచ్చేసి మనకి కొన్ని బుక్స్లో 8th January ఉంది, కొన్ని బుక్స్లో 9th January అని ఉంది, బట్ 8th January అనేది కరెక్ట్. ఓకే, సో రవీంద్రనాథ్ ఎవరైతే సెకండ్ ఇయర్ బిఏ స్టూడెంట్ ఉన్నారో హీ స్టార్టెడ్ హంగర్ స్ట్రైక్ అనమాట. ఎక్కడ గాంధీ చౌక్ ఇన్ ఖమ్మంలో హంగర్ స్ట్రైక్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగిందనమాట విత్ ద సపోర్ట్ ఆఫ్ కోలిశెట్టి రామదాసు అండ్ సుధాకర్ రాజు. సో అదే కాకుండా ఆన్ 9th January 1969లో సో అనురాధ అనే అమ్మాయి 9 ఏళ్ళ గల అమ్మాయి ఎవరైతే ఉన్నారో అనురాధ అనే అమ్మాయి పేరు, సో తను కూడా దీక్షకి పూనుకోవడం జరిగిందనమాట. ఈ ప్రొటెస్ట్లో భాగంగా షీ ఆల్సో పార్టిసిపేటెడ్ అనమాట. ఆ పేరు వచ్చేసి అనురాధ, ఏజ్ వచ్చేసి జస్ట్ 9 years అనమాట. ఓకే, సో అదే వీళ్ళిద్దరే కాకుండా ఆన్ 10th January 1969 ఎవరైతే ఈ కార్మికుల లీడర్ ఎవరైతే ఉన్నారో లేబర్స్ యొక్క లీడర్ కృష్ణ అతని పేరు, సో డైలీ వేజ్ లేబర్స్ లీడర్ అనమాట. సో తను కూడా ఏంటంటే ఈ స్ట్రైక్లో భాగంగా నిరాహార దీక్ష స్టార్ట్ చేయడం అనేది జరిగిందనమాట ఆన్ 10th January 1969. సో ఈ డేట్స్ ఇంకా ఈ పేర్లు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ హంగర్ స్ట్రైక్లో భాగంగా ఆన్ ద ఫస్ట్ డే రవీంద్రనాథ్తో పాటు ఎవరైతే మనకు కవి రాజమూర్తి, ఆయన ఏంటంటే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఖమ్మం మున్సిపాలిటీ అనమాట. సో ఆన్ ద డే ఆఫ్ ఫస్ట్ డే హీ ఆల్సో పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ స్ట్రైక్ అనమాట. ఎవరు? కవి రాజమూర్తి. హీ ఈజ్ ద ఖమ్మం మున్సిపాలిటీ అనమాట, ఖమ్మం మున్సిపాలిటీ యొక్క వైస్ ప్రెసిడెంట్. ఓకే, అతనే కాకుండా ఇంకా ఎమ్మెల్యే ఆఫ్ వర్ధన్నపేట్, అతని పేరు పురుషోత్తమరావు. హీ ఆల్సో పార్టిసిపేటెడ్ ఇన్ ద స్ట్రైక్. ఓకే, పురుషోత్తమ్ రావు, ఎమ్మెల్యే ఆఫ్ వర్ధన్నపేట్. ఆన్ 12th January ఎవరైతే మనకు సత్యనారాయణ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో సత్యనారాయణ గారు ఒక 3 days స్ట్రైక్ చేయడం అనేది జరిగిందనమాట. హింట్ సపోర్ట్ టు ద రవీంద్రనాథ్ ఎవరైతే మనకి హంగర్ స్ట్రైక్ చేస్తున్నారో టు సేఫ్ గార్డ్స్ ఆఫ్ ద తెలంగాణ. ఓకే, సో అతనికి సపోర్టివ్గా ఎమ్మెల్యే సత్యనారాయణ ఎవరైతే ఉన్నారో తను కూడా 3 days సపోర్ట్ చేయడం అనేది జరిగింది. 3 days సపోర్ట్ టు ద స్ట్రైక్ విచ్ వాజ్ బిగైన్డ్ బై ద రవీంద్రనాథ్. ఓకే, ఆన్ 12th January 1969. ఓకే, సో ఈ ప్రొటెస్ట్లో భాగంగానే మనకి సో ఎప్పుడైతే రవీంద్రనాథ్ ఎవరైతే హంగర్ స్ట్రైక్ స్టార్ట్ చేశారో ఆన్ ద నెక్స్ట్ డే 9th January 1969లో మనకి ఏంటంటే టి పురుషోత్తమ్ రావు సో వరంగల్లో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయడం అనేది జరుగుతుందన్నమాట. దానికి అధ్యక్షత వహించడం అనేది జరుగుతుందన్నమాట ఫర్ టు ఇంప్లిమెంట్ సేఫ్ గార్డ్స్ టు ద తెలంగాణ రీజియన్. ఓకే, సో ఫస్ట్ ఇది సేఫ్ గార్డ్స్ కోసమే చేసిన ఉద్యమం అయిన తర్వాత ఏంటంటే ఒక సపరేట్ వీ వాంటెడ్ సపరేట్ స్టేట్ అని కూడా అనడం అనేది జరిగిందనమాట యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ మూవ్మెంట్.
ఏదైతే మనం తెలంగాణ 1969 ప్రొటెస్ట్‌లో మూవ్‌మెంట్‌లో భాగంగా ఏదైతే ఈ ఇష్యూ కొత్తగూడెం థర్మల్ పవర్ ప్లాంట్ యూనో స్టేషన్ గురించి ఇష్యూ ఏదైతే జరుగుతుందో, సో అది ఒక పెద్ద ఎత్తున మూవ్‌మెంట్‌గా మారి ఇంకోటేంటంటే ఇట్ గాట్ సపోర్ట్ ఫ్రమ్ ఆల్ ద తెలంగాణ గ్రేట్ లీడర్స్ అనమాట. ఓకే. సో ఆన్ 18th January 1969 ఏదైతే మన తెలంగాణలో లీడర్స్ ఎవరైతే ఉన్నారో దే మెట్ తెలంగాణ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఆన్ 18th January 1969లో ఏంటంటే వాళ్ళు హైదరాబాద్లో మీట్ అవ్వడం అనేది జరిగిందనమాట. ఓకే. ఇఫ్ తెలంగాణ ఈజ్ నాట్ టేకింగ్ యాక్షన్, ఇప్పుడు తెలంగాణ ఏ యాక్షన్ తీసుకోకపోతే వీల్ గెట్ ఇన్ టు మేము ఒక డైరెక్ట్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందని చెప్పేసి ఏంటంటే ఒక అల్టిమేటం పాస్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రమ్ తెలంగాణ ఎంప్లాయీస్. ఓకే. ఆన్ 18th January 1916లో ఏంటంటే సో ఏవైతే మేము తెలంగాణ యొక్క నార్మల్‌కి ఇష్యూలో భాగంగా మేము ఏదైతే ప్రొటెస్ట్ చేస్తున్నామో, సో దానికి ఎలాంటి రియాక్షన్ లేదు కాబట్టి సో మేమేంటంటే మేము డైరెక్ట్‌గా యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి ఒక అల్టిమేట్ పాస్ చేయడం అనేది జరుగుతుందనమాట. వెన్ దే మెట్ ఇన్ హైదరాబాద్. ఓకే. సో దాంట్లో భాగంగా ఏంటంటే అప్పుడున్న ప్రెజెంట్ గవర్నమెంట్ గవర్నమెంట్‌లో భాగంగా ఉన్న మనం చీఫ్ మినిస్టర్ చూసుకుంటే ఏంటంటే మనకి కాసు బ్రహ్మానంద రెడ్డి. ఓకే. కాసు బ్రహ్మానంద రెడ్డి ఏం చేస్తారంటే హీ గేవ్ అ కాల్ టు ఆల్ పార్టీ మీటింగ్ అనమాట. ఆన్ 18th January 1969లో ఆన్ 18th January 1969లో సో హీ గేవ్ కాల్ టు కాసు బ్రహ్మానంద రెడ్డి ఎవరైతే ఉన్నారో హీ గేవ్ కాల్ టు ద ఆల్ పార్టీ మీటింగ్ అనమాట. సో దాంట్లో భాగంగానే మనం డిఫరెంట్ పార్టీస్ నుంచి 45 పొలిటికల్ లీడర్స్ అటెండ్ అవ్వడం అనేది జరుగుతుందనమాట. సో ఆల్ పార్టీ మీటింగ్‌లో భాగంగా వాళ్ళు కొన్ని పాయింట్స్ డిస్కస్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఆ పాయింట్స్ చూసుకుంటే ఏంటంటే మనకిక్కడ సో ఎంప్లాయీస్ హూ వేర్ రిక్రూటెడ్ అగైన్స్ట్ ముల్కీ రూల్స్ ఎవరైతే మనకి సో ప్రెజెంట్ జరుగుతున్న ఇష్యూ ఏదైతే ఉందో రిగార్డింగ్ నాన్ ముల్కీస్ గురించి కదా. సో ఎవరైతే మనకి ఎగైనెస్ట్ ముల్కీ రూల్స్ గురించి అపాయింట్ అయ్యారో సో వాళ్ళని రిమూవ్ చేసేసి ఓకే వాళ్ళ నేటివ్ ప్లేసెస్‌కి వాళ్ళ ఒరిజినల్ నేటివ్ ప్లేసెస్‌కి పంపించడం అనేది జరుగుతుందనమాట. అక్కడ వాళ్ళకి ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ చేయడం అనేది జరుగుతుందని ఫస్ట్ పాయింట్‌గా చెప్పడం అనేది జరుగుతుందనమాట. అంతేకాకుండా ఎంక్వైరీ మస్ట్ బి క్రియేటెడ్. మనము ఎంక్వైరీ కూడా జరుపుతాం అనమాట. ఎవరైతే ఈ ఫేక్ ముల్కీ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేసేసి ఎవరైతే అపాయింట్మెంట్స్‌లో ఎంప్లాయ్‌మెంట్‌లో ఎంటర్ అయ్యారో వాళ్ళ మీద ఎంక్వైరీ కూడా చేపడతామని చెప్పిందనమాట. ఏవైతే సర్ప్లస్ ఫండ్స్ డైవర్ట్ చేశారో నేను ఫస్ట్ చెప్పాను కదా! ఏవైతే తెలంగాణ మిగులు నిధులు ఏవైతే ఉన్నాయో అవి తెలంగాణ డెవలప్‌మెంట్ కోసం కాకుండా అవి ఆంధ్ర యొక్క గవర్నమెంటే యూజ్ చేసుకునేదని చెప్పేసి. సో దాంట్లో ఏదంటే సర్ప్లస్ ఫండ్స్‌లో భాగంగా ఏవైతే మనకి సర్ప్లస్ ఫండ్స్ ఏవైతే డైవర్ట్ చేశారో అది కూడా మనము కలెక్ట్ చేసి ఇట్ షుడ్ బి యూజ్డ్ ఫర్ ద డెవలప్‌మెంట్ ఆఫ్ తెలంగాణ అని కూడా చెప్పడం అనేది జరిగిందనమాట. ఓకే. సో ఇక్కడ ఎడ్యుకేషనల్ ఫెసిలిటీ షుడ్ బి ఇంప్రూవ్డ్ ఇన్ హైదరాబాద్. ఏవైతే ఎడ్యుకేషనల్ ఫెసిలిటీ ఫర్ ద పీపుల్ ఆఫ్ ద తెలంగాణ ఇన్ హైదరాబాద్ షుడ్ బి ఇంప్రూవ్డ్ అని కూడా చెప్పడం అనేది జరిగిందనమాట. ఓకే. సో దీంట్లో భాగంగా ఆల్ పార్టీ మీటింగ్‌లో భాగంగా చూసుకుంటే మనము అరౌండ్ మొత్తం 4,500 నాన్ ముల్కీ పీపుల్ 4,500 నాన్ ముల్కీస్ వేర్ ఐడెంటిఫైడ్ అనమాట. సో ఎవరైతే నాన్ ముల్కీకి ముల్కీ రూల్స్‌కి ఎగనెస్ట్‌గా ఏంటంటే మనకి 4,500 నాన్ ముల్కీస్ ఫైండ్ ఔట్ చేయడం అనేది జరిగిందనమాట యాస్ ఎ ఆల్ పార్టీ మీటింగ్‌లో భాగంగా. ఓకే. సో అప్పుడేంటంటే గవర్నమెంట్ ఏమి ఇష్యూ చేస్తుంది జివో 36 వాజ్ ఇష్యూడ్ ఓకే టు సెండ్ దెమ్ బ్యాక్ టు దేర్ నేటివ్ ప్లేసెస్ అనమాట. ఎవరైతే ఈ బోగస్ సర్టిఫికేట్స్ అంటే నాన్ ముల్కీ సర్టిఫికేట్ చూపించుకొని మనకి ఎంప్లాయ్మెంట్లో భాగంగా వచ్చేసి ఎవరైతే నాన్ ముల్కీస్ ఉన్నారో వాళ్ళని ఏంటంటే వాళ్ళని మళ్ళీ సెండ్ దెమ్ బ్యాక్ వాళ్ళని రిమూవ్ చేసేసి వాళ్ళ యొక్క నేటివ్ ప్లేసెస్‌ని పంపించడానికి ఒక జీవో 36ని ఇష్యూ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఆన్ 21st January 1969 ఓకే. సో డేట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. చెప్పింది ఒకటే టాపిక్ అయినా చూడండి మనకి అరౌండ్ ఎన్ని డేట్స్ వచ్చాయో. సో ఏంటంటే డేట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్క పాయింట్ కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే. సో జీవో 36 ఏదైతే ఉందో ఆల్ పార్టీ మీటింగ్‌లో భాగంగా జీవో 36 ఇష్యూ చేయడం అనేది జరిగిందనమాట. ఓకే. సో నేను ఏదైతే ఇష్యూ మనము ఆంధ్ర పీపుల్ ఎవరైతే నాన్ ముల్కీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హైకోర్ట్‌లో పిటిషన్ ఇవ్వడం జరిగిందని చెప్పాను కదా! ఆన్ 3rd January 1969 అప్పుడున్న జస్టిస్ కుప్పుస్వామి ఏంటంటే మనకి సో ఏదైతే ఆ థర్మల్ పవర్ ప్లాంట్ స్టేషన్ ఏదైతే ఉందో ఇట్ వాస్ అన్ అటానమస్ బాడీ. సో మనకి గవర్నమెంట్ యొక్క ముల్కీ రూల్స్ దానికి వర్తించవని చెప్పేసి చెప్పడం జరుగుతుంది కదా! సో దాంట్లో భాగంగా ఇప్పుడు ఎగనెస్ట్‌గా ఏదైతే జీవో 36 ఇష్యూ చేశారో 21st January 1969లో
సో అగైన్ దే అప్రోచ్ టు ద సుప్రీం కోర్ట్‌కి అప్రోచ్ అవ్వడం అనేది జరుగుతుందనమాట. ఒక పిటిషన్ ఫైల్ చేసేసి ఓకే. సో మాకు ఎగనెస్ట్‌గా జియో 36 పాస్ చేశారని చెప్పేసి సుప్రీం కోర్ట్‌కి అప్రోచ్ అవ్వడం అనేది జరుగుతుందనమాట. యాజ్ ఎ రిజల్ట్ సుప్రీం కోర్ట్ ఏం చేస్తుంది ఆన్ 29th March 1969లో సుప్రీం కోర్ట్ ఏం జడ్జిమెంట్ ఇస్తుందంటే ముల్కీ రూల్స్ ఆర్ అన్‌కాన్స్టిట్యూషనల్. సో ముల్కీ రూల్స్ ఆర్ అన్‌కాన్స్టిట్యూషనల్ అని చెప్పేసి నల్లిఫై చేసేస్తుందనమాట. అంటే అన్‌కాన్స్టిట్యూషనల్ అంటే ఈ ముల్కీ రూల్స్ ఏవైతే ఉన్నాయో అవి చెల్లవని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం అనేది జరుగుతుందనమాట. సో ఇది 1969 మూవ్‌మెంట్‌లో భాగంగా ఏదైతే పెద్ద ఎత్తున హంగర్ స్ట్రైక్ రవీంద్రనాథ్ యొక్క హంగర్ స్ట్రైక్‌లో భాగంగా జరిగిన ఒక మూవ్‌మెంట్ అనమాట. ఓకే. తర్వాత ఇట్ గాట్ గ్రేట్ సపోర్ట్ ఫ్రమ్ ద తెలంగాణ లీడర్స్ టు. సో ఎప్పుడైతే మనకి జియో 36 పాస్ చేశారో ఆన్ 21st January 1969లో భాగంగా సో రవీంద్రనాథ్ ఎవరైతే హంగర్ స్ట్రైక్ చేస్తున్నారో తను ఏంటంటే మనకి 23rd January 1969లో ఎవరైతే మనకి ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ యొక్క ఆర్గనైజేషన్ యొక్క లీడర్స్ ఎవరైతే ఉన్నారో సో బి కిషన్ ఎవరైతే ఉన్నారో తనకు యొక్క కోరిక మేరకు ఈ రవీంద్రనాథ్ ఎవరైతే ఉన్నారో తను ఏంటంటే తన హంగర్ స్ట్రైక్ని బి కిషన్ గారు తనకి జ్యూస్ ఇచ్చి తన యొక్క హంగర్ స్ట్రైక్ని ఆపివేయడం అనేది జరుగుతుందనమాట ఆన్ 23rd January 1969 ఆఫ్టర్ 24 days వరకు తన యొక్క హంగర్ స్ట్రైక్ని కంటిన్యూ చేయడం అనేది జరిగిందనమాట. ఓకే. సో దిస్ ఈజ్ వాట్ 1969 మూమెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి తెలంగాణ మూమెంట్లో భాగంగా 1969 మూమెంట్ ఏదైతే ఉందో ఇట్ వాజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో వీడియో లెంత్గా అయితే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టుకొని చూడండి, బట్ ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలపొచ్చు. అండ్ ఇదే కాకుండా మీకు ఏదైనా వేరే టాపిక్స్ ఏమైనా కావాలంటే కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందనమాట. రిగార్డింగ్ ఏ సబ్జెక్ట్ అయినా పర్వాలేదు. ఓకే. సో ఈ సబ్జెక్ట్ మీకు ఎలా ఉంది, ఎంతవరకు అర్థమైందో నాకు కామెంట్ సెక్షన్లో తెలిపితే కూడా బాగుంటుంది. ఓకే. సో ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.